పొంగులేటి మీకు బాగా దగ్గర కాబట్టి, అందుకే మీరు కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నారా? ఆ! ఎట్లాంటి హామీ లభించింది మీకు? అంటే నిజానికి మేము ఇద్దరంగా ఒకటే కాన్స్టిట్యున్సీ వాళ్ళం. నేను సత్తుపల్లి పోటీ చేసినా, వారిది సత్తుపల్లి మండలంలో కల్లూరు. హ్మ్. అట్లా చాలా 10 ఏళ్ల నుంచి దోస్తానా ఉంది. హ్మ్. సో, నన్ను రాజకీయంగా అవకాశం కల్పిస్తాడని మాట్లాడుకొని ఆయనతో కలిసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయాను. సత్తుపల్లిలో మీరు ఓడిపోయిన తర్వాత మళ్ళీ నియోజకవర్గం మొహం చూడలేదనేటువంటిది మీ మీదున్న ఆరోపణ. ఏం సమాధానం జెప్తారు? కేసీఆర్ గారు కూడా గజ్వేల గెలిచి ఫామ్ హౌస్‌లో బండిండండి. ఎన్నడన్నా వచ్చిండా ప్రజల కాడికి? అంటే ఆయన జేశారని జేస్తారా? ఆయన చేసినవి హ్మ్. చేయట్లేదండి. ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి ఒక గజ్వేల్ ఫామ్ హౌస్‌లో బంటే ఓడిపోయిన నేనేం చేస్తానండి? అంటే ఓడిపోతే మళ్ళీ కాన్స్టిట్యుయెన్సీకెళ్ళొద్దని లేదు లేదు. గదా! అది సత్తుపల్లిలో నేను ప్రతి వారం సత్తుపల్లి పోతా అండి. హ్మ్. ప్రతి వారం సత్తుపల్లికి పోతా. దాంతో పాటుగా తెలంగాణ మొత్తం తిరుగుతా నేను. హ్మ్. తెలంగాణ మొత్తం తిరిగే క్రమంలోనే సో, ఓటమి నుంచి మీరు ఎలాంటి పాఠాలు నేర్చుకున్నారు? చాలా పాఠాలు పార్టీలో ఉన్న వాళ్ళు పార్టీ వ్యక్తిని కట్టప్పలను పొడిచినట్టు పొడవడం నేను గమనించిన. హ్మ్. నా ఎమ్మడి తిరిగిన వాళ్ళెవరు కూడా నాకు ఓటేయమని చెప్పలేదు. సో, కాంగ్రెస్ పార్టీలో అలాంటి కట్టప్పలు లేరంటారా? అంటే కాంగ్రెస్ పార్టీ నాకు ఇంకా టికెట్ ఇవ్వలేదు కాబట్టి దాన్ని నేను ఇంకా గమనించలేదు. హ్మ్. టీఆర్ఎస్ పార్టీలో మాత్రం కట్టప్పలెక్కువ. టీఆర్ఎస్‌లో అసలు కట్టప్పలెవరు? టీఆర్ఎస్ కట్టప్ప అంటే హరీష్ రావు, హ్మ్. కేటీఆర్ హ్మ్. వాళ్ళిద్దరే కట్టప్పలు. అందరిని చంపేస్తారాళ్ళు. హ్మ్. ఎవరిని ఉండనియ్యరు పార్టీలో. వాళ్ళకు దగ్గరికి రానివ్వరు. వాళ్ళ స్థాయి ఎవరికి రానివ్వరు. వాళ్ళకు బానిసలాగా ఉండాలందరూ. హ్మ్. అట్లాంటి వాళ్ళని ఉంచుకుంటారు. వాళ్ళ చెంచాలని అట్లాంటి వాళ్ళని ఉంచుకుంటారు.